అనుష్క శెట్టి. అనుష్క శెట్టి అనడం కన్నా స్వీటీ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే అనుష్క కూడా తను మాట్లాడినా, తను యాక్ట్ చేసినా, ఏం చేసినా అంత స్వీట్‌గా ఉంటుంది కాబట్టి. మనకు తెలుసు అనుష్క గారికి అలానే ప్రభాస్ గారికి మధ్య ఉన్న స్నేహం గురించి. చాలా సందర్భాల్లో అనుష్క గారు ఈ స్నేహానికి సంబంధించి వివిధమైన ప్రశ్నలు ఎదుర్కొనగా ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చారు. మా మధ్య ఏదైతే స్నేహం ఉందో ఇది చాలా పవిత్రమైనది అని చెప్పి. అట్ ద టైం ఏంటి అంటే కొన్నాళ్ళుగా ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు ఇదిగో అదుగో అంటూ ఏఐ ఎప్పుడైతే వచ్చిందో ఏఐ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోతే ఎలా ఉంటుంది, ఎవరెవరు అటెండ్ అవుతారు, ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని ఫ్యాన్స్ ఎలా అయితే అనుకుంటున్నారో దాన్ని ఏఐ ద్వారా సోషల్ మీడియాలో తిప్పడం అనేది కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎంతో డిసప్పాయింట్ అయింది అనుష్క. కానీ ఎప్పుడు కూడా తన మీద ఎలాంటి రూమర్స్ వచ్చినా తను ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. తన టీం కూడా ఎప్పుడు స్పందించలేదు. బట్ రీసెంట్ గా ఒక వార్త బాగా హల్చల్ అవుతుంది. ఏంటి అంటే స్వీటీకి పెళ్లి కుదిరిపోయింది అని. ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అందులోనూ తన కుటుంబానికి అతి సన్నిహితుడైన వ్యక్తితో స్వీటీ పెళ్లి చేసుకోబోతుంది, ముహూర్తం ఖరారైపోయింది, త్వరలోనే బయట పెట్టబోతుంది, ఒక ఇంటిది అయిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఏవైతే తరచూ వార్తలు వస్తున్నాయో దీని మీద ఇప్పుడు స్వీటీ స్పందించింది. సో ఆవిడ ఏమంటున్నారు అంటే ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తున్నారు. వీటిని ఖండిస్తూ నాకు ఎవరితోనూ వివాహం జరగట్లేదు, దయచేసి ఈ ఉదంతాల్ని ఆపండి అంటూ కొన్ని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ప్రశ్నల్లో ఆవిడ ఆవేదన చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆవిడ ఒక మాట అంటున్నారు, మీరు ఏ పోస్ట్ పెట్టినా, ఏ వార్త రాసినా, నా గురించి ఏం చెప్పినా అందులో 44 అని చెప్పేసి వాడుతున్నారు. ఏజ్ అనేది ఒక మ్యాటరా? పెళ్లికి లేదంటే ఒక ఆడపిల్ల ఏజ్ గురించి మీరు ఎందుకు ఇంత డిస్కషన్స్ పెడుతున్నారు, ఎందుకు ఇంత తప్పుడు వార్తలు రాస్తున్నారు, ఎందుకు ఊహించుకుంటున్నారు, ఆ ఊహించుకున్న దాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అని అడుగుతూ ఇంకొక మాట ఏమన్నారు అంటే ఇదే ఏజ్ మీద ఉన్న ఉత్సాహం మీరు ఎందుకు హీరోస్ మీద చూపించట్లేదు, ఓన్లీ హీరోయిన్స్ మీద ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆవిడ క్వశ్చన్ చేశారు. మా జీవితాల్ని మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ఈ విధంగా ఉండనివ్వండి, ఎందుకు మీరు మా అమ్మాయిల జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు అంటూ ఆవిడ ఫైర్ అవ్వడం. అంటే ఆవిడ టీం స్పందిస్తూ ఏవైతే ప్రశ్నలు వేసిందో దీనికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. నిజానికి అనుష్కకి 44 సంవత్సరాలు. ఇప్పుడు ఆవిడ ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెళ్ళెప్పుడు అని అడుగుతూనే ఈవిడ పెళ్ళెప్పుడు అనేది దీని మీద ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రభాస్ తో పెళ్లి చేసేసుకున్నారు, బిడ్డను కన్నేశారు అని చెప్పేసి గతంలో వార్తలు రావడం, కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసి ఇదిగో ఇవే సాక్ష్యాలు అని చెప్పి కొన్ని మీడియా వాళ్ళు రిలీజ్ చేయడం, ఒక పక్క తర్వాత ఇప్పుడు వేరే అతనితో ఎవరితోనో స్వీటీకి పెళ్ళవుతుందని చెప్పడం, వీటన్నిటి మధ్య విసుకుపోయిన అనుష్క ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చింది. తనకి ఎవరితో కూడా పెళ్లి జరగట్లేదు, ఈ పెళ్లి వార్త అనేది అబద్ధం అని చెప్తూనే ఈ ప్రశ్నల్ని వేయడం జరిగింది. సో మొత్తం మీద ఏదైనప్పటికీ అనుష్క సూటిగా అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఆడవాళ్ళ వయసు, ఆడవాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి, ఓన్లీ హీరోయిన్స్ మీద మీ ఫోకస్ పక్కన పెట్టండి అండ్ ఈ ఫోకస్ హీరోస్ మీద కూడా చూపించండి. హీరోస్ పెళ్లిళ్ళ గురించి, హీరోస్ ఏజ్ గురించి, హీరోస్ ఫ్లాప్స్ గురించి, వీటి గురించి కూడా మీరు మాట్లాడండి, కేవలం అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేయొద్దు అంటూ ఆవిడ సీరియస్ అయింది సోషల్ మీడియా వేదికగా.